ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన దీక్ష ఇవాళ 14వ రోజుకు చేరుకుంది. నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా జరుగుతున్న నిరసనను పోలీసులు బలవంతంగా అడ్డుకొని అన్యాయంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేసిన ఘటనకు వారు తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టుకు నిరసనగా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1200 మంది అధ్యాపకులు ఈరోజు నల్ల బ్యాడ్జీలతో సంఖ్యలను ధరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు ఆర్జీకేటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 14వ రోజుకు నిరసన చేరింది. ఈ రోజుతో 14వ రోజుకి మా నిరసన కార్యక్రమం చేరుకున్నది. ఈరోజు నిరసనలో భాగంగా చేతులకి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని సంఖ్యల రూపంలో మా నిరసన తెలియజేస్తున్నాము. దీనికి కారణం ప్రధానంగా నిన్న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అక్రమ అరెస్టులే. శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని నోటీస్ ఇచ్చినప్పటికీ అందరు అధ్యాపకులు కలిసి ధర్నా చేసినప్పటికీ అక్కడున్న పోలీసులు ఉపాధ్యాయులను కూడా చూడకుండా ఆడవాళ్ళని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆర్జీకేటీ అధ్యాపకులు. ఈరోజు మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో భాగంగా స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుల్లో భాగంగా ఇచ్చిన ఈ ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ అనే దానికి కూడా వైలేట్ చేస్తూ అక్రమ అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం. పిల్లలకి చదువు చెప్పాల్సిన మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఇలా ఎండలో వానలో అనుకుంటా ఎదురు చూడడం న్యాయం కోసం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు, నాయకులు, మేధావులు అందరూ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్ని గమనించి నెరవేర్చాలని కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క నిరవధిక సమ్మె ఈ రోజుతో 14వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. శాంతియుతంగా ఉస్మానియా యూనివర్సిటీలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, నిరసన తెలియజేసేటటువంటి హక్కు, శాంతియుతంగా నోటీసులు సర్వ్ చేసి మేము శాంతియుతంగా మా యొక్క జెన్యూన్ డిమాండ్ కోసం ఫైట్ చేస్తున్నామని నోటీస్ ఇచ్చి శాంతియుతంగా పరిపాలన భవనం ముందు ధర్నా చేస్తున్నటువంటి అధ్యాపకుల్ని, మహిళల్ని అని చూడకుండా కూడా నిర్దాక్షిణంగా అరెస్ట్ చేశారు. ఇది చాలా హేయమైనటువంటి చర్య. రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని గంభీరంగా చెప్తున్నారు, కానీ ఫీల్డ్లో మాత్రం ఆ గంభీరత కనబడతలేదు. కంచెలు బద్దలు కొట్టామని చెప్పారు, బానిస సంఖ్యలను పెంచామని చెప్పారు, గడిల పాలన పోయిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్రమ అరెస్టులు, విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు రోడ్డు పైన కూర్చోవడం చూస్తుంటే ఇది ప్రజాపాలన ప్రభుత్వం లాగా అనిపిస్తలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ మా యొక్క జెన్యూన్ డిమాండ్ని కన్సిడర్ చేసి 15 సంవత్సరాల నుంచి, గత 15-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గుతున్నటువంటి అన్ని అర్హతల నుండి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గుతున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా విన్నపిస్తున్నాం. ఈరోజు మా అధ్యాపకులు చాక్బీస్ పట్టుకొని తరగతుల గదుల్లో పాఠాలు చెప్పాల్సింది పోయి మా చేతులకు సంఖ్యలు వేసుకొని ఈ బానిస సంఖ్యలను తెంచాలని ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను అక్రమ అరెస్టును నిరసనగా ఈరోజు ఈ దీక్షని ఎన్నుకోవడం జరిగింది. కావున ఇప్పటికైనా మేధావులు, రాజకీయ నాయకులు మీరు చెప్పినటువంటి ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. We want justice. We demand justice.